హైదరాబాద్లో గిరిజన సంక్షేమ శాఖ భవన్లో నల్గొండ, జనగాం, మేడ్చల్ జిల్లాలకు చెందిన ఎరుకల విద్యార్థులు కొందరు గురుకుల పాఠశాలలో ఐఐటీలో 10/10 స్పోర్ట్స్ కోటాలో ఎక్కువ మార్కులు సాధించిన వారు కూడా ఉన్నారు. వీరు మంచి మార్కులు సాధించినప్పటికీ వీరికన్నా తక్కువ మార్కులు వచ్చినటువంటి వారికి సీట్లు ఇచ్చి వీరికి ఇవ్వలేదని ఇది మా దృష్టికి తీసుకుని రావడంతో రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ అధికారి నవీన్ నికోలస్ గారిని కలిసి ఎరుకల విద్యార్థులు అందరికీ సీటు ఇచ్చి చదువుకోవడానికి అవకాశం కల్పించి వారి జీవితాలలో వెలుగులు నింపాలని తెలంగాణ ఎరుకల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు పొన్నాకల కృష్ణయ్య కోరడం జరిగింది. వారు సానుకూలంగా స్పందించి న్యాయం చేస్తామన్నారన్నారు. ఎరుకల జాతి అభ్యున్నతి కోసం, నిరుద్యోగం కోసం, విద్యార్థుల కోసం, విద్య, ఉద్యోగ, ఉపాధి అవకాశాల కోసం తన జాతి ఆత్మగౌరవ పోరాటంలో భాగంగా తన వంతు కృషి చేయాలని హెల్త్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నటువంటి కొండారెడ్డి ఉపేందర్ ఏకలవ్య ఎడ్యుకేషన్ గ్రూప్ అడ్మిన్ గారి ప్రయత్నమే అందరికీ ఆదర్శంగా నిలుస్తుందన్నాడు. ప్రతి ఎరుకల ఉద్యోగి ఆయా శాఖలలో ఏర్పడేటటువంటి ఖాళీ అయినటువంటి ప్రభుత్వ అవుట్సోర్సింగ్ ఉద్యోగాల కోసం సమాచారం తెలియజేసి ఎరుకల సంక్షేమం కోసం మీ వంతు సహకారం అందించి అభ్యున్నతిలో భాగస్వాములు కావాలని కోరారు. ఎరుకల ప్రజలు అందరూ విద్యకు మొదటి ప్రాధాన్యత ఇచ్చి చదవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఎరుకల సంక్షేమ సంఘం అధ్యక్షుడు పొన్నాకల కృష్ణయ్య, తెలంగాణ ఎరుకల సంఘం నల్గొండ జిల్లా అధ్యక్షుడు కోనేటి నరసింహ, ఏకలవ్య ఎడ్యుకేషన్ గ్రూప్ అడ్మిన్ కొండ్రెడ్డి ఉపేందర్, బిజిలీ మనోజ్ కుమార్, కోరకొల విజయ్ కుమార్, నకరేకల్ నియోజకవర్గ అధ్యక్షుడు వాల్వాయి అంజయ్య, వాల్వాయి అశోక్, వెలుగు నాగరాజు, తిరుపతి, శివ మరియు విద్యార్థులు పాల్గొనడం జరిగింది. ఈరోజు ఏకలవ్య ఎడ్యుకేషన్ గురుకుల వల్ల చాలామంది విద్యార్థులకు గురుకులంలో కానీ ఐఐటీలో కానీ ఇంకా మహాత్మా జ్యోతిరావు పూలే సోషల్ వెల్ఫేర్లో కానీ చాలా చోట్ల మనకు విద్యకు సంబంధించినటువంటి గ్రూపు ఉపేందర్ బాబు గారు ఏర్పాటు చేయడం వల్ల ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ఎరుకల విద్యావంతులందరికీ తెలియడం వల్ల పిల్లలకు సీటు రాకపోవడము, మెరిట్ ఉండి కూడా మార్కులు వచ్చి కూడా సీటు రాకపోవడము, ఎగ్జామ్ రాసి కూడా వాళ్ళకు సీటు రాకపోవడం వల్ల చాలామంది విద్యకు దూరం కావడం జరిగింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈరోజు ఈ ఎగ్జామ్ రాసి సీటు రాని వాళ్ళు, కొంతమంది చదవాలని ఆసక్తి ఉన్న వాళ్ళని పిలిపించి ఇక్కడ మన గురుకుల కార్యదర్శి గారిని కలిసి వాళ్ళకు సీటు వచ్చే విధంగా రిక్వెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళు కూడా సానుకూలంగా స్పందించి ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ వాళ్ళకి సీటు ఇప్పించి వాళ్ళని చదువుకోవడానికి అవకాశం కల్పిస్తామని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇంకా చాలామంది మన ఎరుకలలో మోటివేషన్ లేక, చాలామందికి తెలియక విద్యకు దూరం అవుతున్నారు. అలాంటిది ఏమైనా ఉంటే ఖచ్చితంగా ఈ మాసఫ్ ట్యాంక్ దగ్గర ఉన్నటువంటి గిరిజన సంక్షేమ భవన్కి వచ్చి వారి యొక్క విద్యకు సంబంధించినటువంటి దరఖాస్తు ఇస్తే ఖచ్చితంగా వాళ్ళు ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ సీట్లు ఇచ్చి మన కమ్యూనిటీలో చదువుకోవడానికి అవకాశం కల్పిస్తున్నారు. ఖచ్చితంగా కూడా అందరూ చదువుకోవాలి. చదువు ద్వారానే మన సమాజంలో మార్పు రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా పిల్లల్ని చదివించడానికి ఎరుకల కుటుంబాలన్నీ కూడా ఎన్ని కష్టాలున్నా చదువుకు మొదటి ప్రాధాన్యత ఇచ్చి తప్పకుండా చదువుని సద్వినియోగం చేసుకోవాలని చెప్పి కోరడం జరుగుతుంది. నా పేరు పొన్నకల్ ఎల్సరి కృష్ణయ్య, తెలంగాణ ఎరుకల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు. తెలంగాణ ప్రదేశ్ ఎరుకల సంఘం నల్గొండ జిల్లా అధ్యక్షుడు, భువనగిరి జిల్లా సూర్యాపేట జిల్లా ఇన్ఛార్జి. ఈరోజు ఎరుకల ఎడ్యుకేషన్ సొసైటీ ఆధ్వర్యంలో వివిధ పిల్లలు గురుకులం కానీ ఎగ్జామ్ రాసి 10/10 వచ్చినా కానీ, స్పోర్ట్స్ కోటా కింద ఫస్ట్ వచ్చినా కానీ, వివిధ శాఖల పొంటి గురుకుల శాఖల పొంటి విద్యార్థులకు సీటు రాకుంటే ఆ విషయాన్ని జనగాం, మేడ్చల్ జిల్లా, నల్గొండ జిల్లా వివిధ జిల్లా విద్యార్థులకు ఆ సమాచారం తెలియగానే ఈరోజు ఉదయమానే హైదరాబాదు కమిషనర్ ఆఫ్ గిరిజన సంక్షేమ శాఖ కమిషనర్ గారికి నవీన్ నోడల్ కలవడం జరిగింది. నవీన్ నోడల్ గారు తక్షణమే స్పందించి ఆయా గురుకుల శాఖల పొంటి విద్యార్థుల పాఠశాల పొంటి సీటు ఇస్తామని చెప్పేసి హామీ జరిగింది. ముందుగా మేము ఎర క్లాస్ నుంచి
రెవెన్యూ నోడల్ గారికి కృతజ్ఞతలు చెప్తున్నాం. ప్రతి ఒక్క విద్యార్థి కానీ గురుకులం కానీ వివిధ శాఖలకు సంబంధించిన అవకాశాలు సీట్లు రాకపోతే తక్షణమే ఎడ్యుకేషన్ నోడల్ ద్వారా తెలుసుకొని అవకాశాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా కోరుచున్నాను.